హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు గారికి భయం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ విసిరారు సార్. ఈ విధంగా అంటే చంద్రబాబు గారు ఇప్పటికీ భయపడుతున్నారు, ముందు కూడా ఆ భయం ఏంటో చూపిస్తామని అంటున్నారు. అసలు చంద్రబాబు గారు ఎందుకు భయపడుతున్నారు, ఏ విషయంలో భయపడుతున్నారు, మరి ఆయన భయపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహాలతో రాబోతున్నారు అంటారు? సడన్ గా జగన్ యాక్టివ్ అయిపోయాడు. అంతవరకు సైలెంట్ గా ఉండడం, బెంగళూరులో 2 వారాల్లో 2 సార్లు బెంగళూరుకి వెళ్ళిపోవడం, ఇదంతా అసలు జగన్ ఏం చేస్తున్నాడు జగన్ అనేది డిస్కషన్కి దారితీసింది. ఇంకా తెలుగుదేశం మీడియా అయితే జగన్ పని అయిపోయింది, మొత్తం విలీనం చేసేస్తున్నాడు, ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టారు. మరోవైపు డే 1 నుంచి కూడా తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, దాడులు చేయడం వైసీపీ వాళ్ళ మీద, ఆఫీసుల మీద చేశారు, ప్రైవేటు ఇండ్ల మీద రాళ్ళు వేయడాలు, ఇవన్నీ మనం చూసాం. అయితే మొన్న హత్యతో జగన్ సీరియస్గా తీసుకున్నట్టుగా ఉంది. అయితే నేను అనుకోవడం హత్య అనేది ఒక సాకు మాత్రమే. జగన్ వెయిట్ చేస్తున్నాడు, ఏదో ఒక క్షణం వస్తే దూకేద్దాం అన్నట్టుగా ఉన్నాడు జగన్. ఎందుకంటే అతనికి నేను అనుకోవడం ప్రజెంట్ కంటే కూడా ఫ్యూచర్ సంబంధించి జగన్ ఆందోళన ఉంది జగన్లో. ఎందుకంటే ప్రజెంట్ నిజానికి తెలుగుదేశం వాళ్ళు చాలామంది చెప్తున్నట్టుగా ఇదేదో చిన్న ఇప్పటి వరకు మేము స్టార్టే చేయలేదు, అప్పుడే మీరు ఎందుకు గోల్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేశారు వాళ్ళు. బట్ జగన్ ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ధర్నా చేసేంత వ్యవహారం అయితే లేదు, అంటే రాష్ట్రపతి పాలన పెట్టేంత వ్యవహారం అయితే లేదు. అయినా మరి ఎందుకు ఈ స్థాయి నిర్ణయం తీసుకున్నాడంటే ఫ్యూచర్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడే కట్ చేయకపోతే ఇంకా దూకుడికి వెళ్ళే అవకాశం ఉంది, తనను కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంది. అట్లాగే పెద్ద ఇంపార్టెంట్ నాయకుల్ని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, కొడాల నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, ఇలా వీళ్ళందరినీ కూడా జైళ్ళల్లో పెట్టేసే పరిస్థితి ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఒకటి పార్టీని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ప్రెజర్ తట్టుకోలేక. రెండోది కేడర్ అంతా కూడా నిరుత్సాహం అయిపోయే అవకాశం ఉంది అని చెప్పి అగ్రెసివ్గానే వెళ్దామని మళ్ళీ పాత జగన్ బయటకు వచ్చాడు. దీనివల్ల మొత్తం వైసీపీ శ్రేణుల్లో కూడా విపరీతంగా ఉత్సాహం వచ్చింది. నిన్నంతా కూడా షేర్ చేసుకుంటున్నారు. అతను ఒక పోలీసు అధికారిని మధుసూదన్ అని పేరు పెట్టి బెదిరించడం ఏదైతే ఉందో దాన్ని విపరీతంగా షేర్ చేసుకొని మళ్ళీ వింటేజ్ జగన్ వచ్చాడు, ఇది కదా మాకు కావాల్సింది, జగన్ ప్రతిపక్షంలో ఉంటే చాలా బలంగా ఉంటాడు అన్నట్టుగా వాళ్ళు షేర్ చేసుకున్నారు. అంటే జగన్ అనుకున్నది ఒక రకంగా సాధించాడని చెప్పచ్చు. అయితే అసలు ప్రయోజనం సాధిస్తున్నాడా లేదా అనేది మనం చూడాలి, ఇంకా భవిష్యత్తుగా తెలియదు. అయితే ఇక్కడ చంద్రబాబుని నిన్న చాలా దూకుడుగానే జగన్ విమర్శించాడు. అందులో చంద్రబాబు భయపడుతున్నాడని చెప్పాడు. ఏం భయం అంటే హామీలు నెరవేర్చలేమో అని భయం, ప్రజల తరపున జగన్ అసెంబ్లీలో పోరాడతాడేమో అని భయం. సో అంతకంటే ఏం భయం ఉంటుంది చంద్రబాబుకి? చంద్రబాబు ప్రధానంగా ఎవరికైనా కూడా ఇట్లాంటి ఒక దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తే భయమే ఉంటుంది. ఎందుకంటే దొంగ హామీలని ఎందుకు అంటున్నానంటే అందరికి వాళ్ళే విమర్శించారుగా జగన్ని, ఇతను మొత్తం ప్రజలకి పంచిపెట్టేసి బటన్ నొక్కుడు కార్యక్రమం వల్ల శ్రీలంక చేస్తున్నాడు, వెనజులా చేస్తున్నాడు అని వాళ్లే విపరీతంగా తెలుగుదేశం వాళ్ళంతా విమర్శించారు. మరి అంతకంటే రెట్టింపు 70,000 కోట్లు సంవత్సరానికి జగన్ ఇస్తుంటే ఈయన రెట్టింపు, దాదాపు రెట్టింపు 1,20,000 నుంచి 40,000 కోట్లు హామీలు ఆయన ఇచ్చేశాడు. తనకు తెలీదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? వాళ్లే కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉందని మాట్లాడింది. మరి ఎట్లా ఇచ్చారు హామీలు అంటే ఎగ్గొడదామని ప్లాన్తోనే ఇచ్చారనేది అందరికీ తెలుసు. అందుకనే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తూ జగన్ని ఈ యాంగిల్లో విమర్శించే మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, చంద్రబాబుని ఎందుకు విమర్శించలేదు? ఈ హామీలు ఇవ్వద్దని చెప్పాలి కదా చంద్రబాబుకి, ఎందుకు చెప్పలేదంటే మనోడు ఏమీ నెరవేర్చలే, మనోడికి తెలిసి ఎట్లా ఎగ్గొట్టాలో అనేది వాళ్ళకు ఉంది కాబట్టే బయట కూడా అదే అడిగే, మనం ఎవరినైనా అడిగితే అదే చెప్పేవాడు, భలేవాడు సార్ మా జగన్ అంటే ఇచ్చాడు, మా వాడు ఇవ్వలే అని చెప్పేవాడు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక్క పెన్షన్లు తప్ప ఇంకేమీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో అమ్మఒడి పేరుని మార్చి తల్లికి వందనం అన్నారు, అది ప్రతి బిడ్డకు అన్నారు. సర్క్యులర్ ఏమో ఒక బిడ్డకనే ఉంది, తల్లికి మాత్రమేనే ఉంది. బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికని ఆ సర్క్యులర్లో లేదు.
దాంతో గొడవ అయ్యేసరికి దాని మీద వివరణ ఇస్తామన్నారు, ఇంతవరకు ఏమీ లేదు. ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు అతను ఎవరు రెవెన్యూ శాఖ మంత్రి ట్వీట్ పెడితే దాన్ని మందలించి తీయించేశారు. సో ఫ్రీ బస్సు ఎప్పుడు అనేది తెలీదు. అట్లాగే రైతులకు వర్షాలు పడి ఆల్రెడీ ఇదైంది, 20,000 వేయాలి, అది ఇప్పటివరకు ఏమి అనుకోలేదు. ఇలాగా ప్రతిదీ 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, అది లేదు. 18 years దాటిన ప్రతి మహిళకు 1,500 డబ్బులు ఇస్తా ఉన్నారు, అది లేదు. ఇలాగ తీసుకుంటూ పోతే వాళ్ళు చెప్పిన సూపర్ 6లో ఏవీ లేవు, ఒకే ఒక్క పెన్షన్ మాత్రం ఇచ్చారు. దాంట్లో కూడా ఇప్పుడు ఏరువేత కార్యక్రమం మొదలైందని చెప్తున్నారు. అందుకనే జగన్ ఏం చెప్పాడంటే హామీలు నెరవేర్చలేకనే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది దేశంలో ఎక్కడా లేదు. సంవత్సరం 12 నెలలకు గాను 7 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ రెగ్యులర్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్లోనే నడిపేయడం అనేది ఇది అసాధారణమైన సిచ్యువేషన్. ఇది ఎందుకు చేస్తున్నాడంటే ఫుల్ బడ్జెట్ పెడితే కేటాయించాలి కదా దేనికని, ఆ కేటాయింపులకి డబ్బులు లేవు, సో హామీలు ఇచ్చేసాము. అందుకని భయపడుతున్నాడు చంద్రబాబు, బడ్జెట్ పెట్టడానికి భయపడుతున్నాడు, నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నవి 2 పక్షాలే, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. దానికి ఎన్ని సీట్లు ఉన్నాయనేది పక్కన పెడితే ప్రతిపక్ష ఇది ఉంటే మాకు హక్కుగా మైక్ వస్తుంది, మైక్ వస్తే నేను ప్రజల తరపున అక్కడ అసెంబ్లీలో నిలబడి ప్రశ్నిస్తాను. దీన్ని అవాయిడ్ చేయడానికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. సో చంద్రబాబు భయపడుతున్నాడు అని చెప్పాడు. ఖచ్చితంగా చంద్రబాబు భయం అయితే ఉంటుంది, ఎందుకంటే హామీలు ఎవరు ఇచ్చినా ఇట్లాంటి హామీలు నెరవేర్చడం ఎలా అనే భయం ఉంటుంది. దీన్ని జగన్ మీద వేయడానికి ట్రై చేస్తున్నారు. రాష్ట్రానికి నిన్న కూడా గవర్నర్ ఉపన్యాసంలో ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీశాడని చెప్తున్నారు. ఈ దివాలా తీయడం హామీలు ఇవ్వకముందు తెలీదా చంద్రబాబుకు అనేది వాళ్ళ మేజర్ ప్రశ్న. అంటే మళ్ళీ జగన్ భూతాన్ని చూపించి అభివృద్ధి, సంక్షేమం ఈ 2 కూడా ఎగ్గొట్టడానికి జగన్నే చూపిస్తున్నాడు. జగన్ డెవిల్ కాబట్టి భయపడుతున్నారంట పెట్టుబడులు పెట్టేవాళ్ళు, అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సంక్షేమం ఎందుకు ఇలాకపోతున్నాను హామీలు అంటే జగన్ నాశనం చేశాడు. ఈ మళ్ళీ జగన్నే భూతంగా చూపిస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ప్రజలు. ఎందుకంటే జగన్ భూతము లేకపోతే ఆర్థిక వ్యవస్థ నాశనం చేయడం అనేది ఇప్పుడు కొత్తగా మీకేం తెలిసిందేం లేదు కదా, గతంలో నుంచి మీరు అదే చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు రాష్ట్రం ఆల్రెడీ నాశనం అయింది కాబట్టి నేను హామీలు ఇవ్వలేనని చెప్పు ఉండాలి కదా నిజాయితీగా. అట్లాగే అభివృద్ధి కూడా అంత ఈజీ కాదని చెప్పాలి కదా. కానీ నేను సంపద సృష్టిస్తే ఇస్తాను, ఇవన్నీ ఆయన కదా మాట్లాడింది. మరి ఇప్పుడు సంపద సృష్టించి ఇవ్వచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఆర్థిక పరిస్థితి మీద ఇంకో దాని మీద మాట్లాడుతుంది అంటే క్లియర్గా ఎగ్గొట్టాలనేది ఒకటి. రెండవది గవర్నర్ ఉపన్యాసంలో కూడా ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే విభజన హామీల గురించి కానీ ఎక్కడ కూడా మెన్షన్ కూడా చేయలేదు. అంటే క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాష్ట్రానికి ఏమి చేసే పరిస్థితిలో ఎక్స్ట్రాగా ఏమి చేసే పరిస్థితి కనిపించలేదు. ఆల్రెడీ మనకు ప్రత్యేక హోదా లేదు అని బీహార్కి చెప్పేశారు. బీహార్ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చాలా విషయాలు వెనకబడి ఉంది. బీహార్కే ప్రత్యేక హోదా లేదని క్లియర్గా చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇస్తారు? కాబట్టి క్లియర్గా ఏంటంటే ఆయన హామీలు ఇచ్చినట్టుగా రాష్ట్రం సెంట్రల్ నుంచి నేను ఫండ్స్ తెస్తాను, నా ఈ పథకాలని అమలు చేస్తానని చెప్పాడు. కానీ ఎప్పుడు కూడా బీజేపీ అసలు దాన్ని ఓన్ చేసుకోలేదు. ఏది ఆ మేనిఫెస్టోని కానీ సూపర్ 6 కానీ బీజేపీ ఓన్ చేసుకోలేదు. తాకడానికి కూడా బీజేపీ ప్రతినిధి ఇష్టపడలేదు. మొన్న కూడా పురంధేశ్వరు కూడా ఆ హామీలు నేను ఇవ్వలేదు, నాకు సంబంధం లేదని రాజమండ్రిలో తప్పించుకుంది. అంటే కూటమిలో ఒక చంద్రబాబు, పవన్ కళ్యాణే బాధ్యుడు తప్ప బీజేపీ బాధ్యత వహించే పరిస్థితి లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఖచ్చితంగా చంద్రబాబు భయం ఉంటుంది. ఎందుకంటే 50 రోజుల్లోనే వ్యతిరేకత మొదలైంది. ఎమ్మెల్యేలు కంట్రోల్లో లేరు, కేడరు నాయకత్వం కంట్రోల్లో లేదు, పోలీస్ ఆఫీసర్లు కంట్రోల్లో లేరు. ఎందుకంటే ఈ రోజు కూడా వర్లరామయ్య డీజీపీని ప్రశ్నించాడు, మీరు అతన్ని నాగార్జున యాదవ్ని పట్టుకొని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ప్రశ్నించేందుకు వదిలేశారు, రూల్స్ ఏమైనా మారాయా, ఇవన్నీ అతను అంటున్నాడు. ఒక పక్క వాళ్ళ ఎమ్మెల్యేలే ధర్నాలు చేస్తున్నారు, రోడ్లు బాగాలేదు, ఇవన్నీ చంద్రబాబుకి 50 రోజుల్లోనే తలనొప్పులన్నీ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, జగన్ కూడా ఇంత యాక్టివ్ అవుతారు ఇంత త్వరలో అని అనుకోలేదు. సో ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నాడు. దీని వెనక ఏమన్నా మోడీ ఉన్నాడనే డౌట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబుని చెక్లో పెట్టాలంటే జగన్ని కొద్దిగా పెంచాలని మోడీకి ఒక స్ట్రాటజీ ఉందని చెప్తున్నారు.
వీటన్నిటి నుంచి ఖచ్చితంగా చంద్రబాబుకి అయితే జగన్ భయం అయితే చూపించడం మొదలుపెట్టాడు. ఇది పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.